So, good morning, good afternoon, and good evening, team. Jai Sri Ram andariki. Okay. So, ఈరోజు జావాలో మీన్స్ 90 days ప్లాన్లో డే 39 part 2 కదా. సో పార్ట్ 1 ఆల్రెడీ చేశాను. ఓకే, పార్ట్ 2లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రియాక్ట్ రెడక్స్. గాట్ ఇట్? ఫైన్. మనం మార్నింగ్ అనుకున్నట్టు రెడక్స్ ఇస్ ద స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. సో నీకు యాక్చువల్గా సెలెక్టర్ కావాలి. ఎవ్రీ టైం అప్డేట్ అయిన స్టేట్ని కాంపోనెంట్స్కి పంపిస్తుంది. స్టేట్ ఏం చేస్తుంది? ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ అప్డేటెడ్ బై రెడ్యూసర్. రెడ్యూసర్ ఏం చేస్తుంది? మనం ఇచ్చిన యాక్షన్ అంటే అప్డేట్ ద యూజర్, డిలీట్ ద యూజర్, మాడిఫై ద యూజర్, కరెక్ట్, ఆర్ లోడ్ ద న్యూ డీటెయిల్స్ ఏదైతే వస్తుందో యాక్షన్లోకి మనం ఇన్పుట్ పంపిస్తాము. ఇన్పుట్లో బేస్డ్ ఆన్ యాక్షన్ రెడ్యూసర్ అప్డేట్ చేస్తుంది స్టేట్ని. స్టేట్ అప్డేట్ అయినప్పుడల్లా సెలెక్టారు కాంపోనెంట్స్కి పంపించారు. డిస్పాచర్ ఎందుకంటే we will dispatch the action. మనం యాక్షన్ ని కాల్ చేస్తాం. డిస్పాచ్ అంటే వీఆర్ డిస్పాచింగ్ మీన్స్ వదులుతున్నా ఈ యాక్షన్ రిలీజ్ చేయని. అప్పుడు డిస్పాచర్ కాల్ చేస్తుంది. డిస్పాచర్ ఇక్కడ నీకు ఏపీఐ కాల్ చేస్తుంది, నార్మల్ కాల్ చేస్తుంది. ఏపీఐ కాల్ అంటే సర్వర్ ని కాల్ చేయడం, యాక్సియస్ క్రియేట్ చేసి, లేదంటే ఒక ఫంక్షన్ ని కాల్ చేయడం. దేన్నైనా ఒక దాన్ని కాల్ చేసి యాక్షన్ కి అప్డేట్ చేస్తుంది డిస్పాచర్. ఓకే, సో నా ఇప్పుడు మీరు ఇది ఇన్స్టాల్ చేయాలంటే npm ఇన్స్టాల్ రెడక్స్, రియాక్ట్ రెడక్స్. ఓకే, లెట్స్ ఇన్స్టాల్ ఇట్. సో మనం ఆల్రెడీ ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాము. ఓకే, ఆల్రెడీ అప్లికేషన్ రన్ అవుతుంది మనకు. ఓకే, నేను ఇప్పుడు npm ఇన్స్టాల్ రెడక్స్ రియాక్ట్ రెడక్స్ అనే లైబ్రరీ రెడక్స్ బోత్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో దట్ ఇట్ విల్ సపోర్ట్ ద రియాక్ట్ బేస్డ్ రెడక్స్ కాంపోనెంట్ అంటే లైబ్రరీ. ఓకే, మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. దట్ ఈస్ ఫైన్, గుడ్. మనకి ప్యాకేజెస్ అన్ని యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎస్ఆర్సిలో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, రెడక్స్ అని. రెడక్స్ ప్రాక్టీస్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. దీని లోపల నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తా, రెడక్స్ ఆపరేషన్స్ డాట్ జేఎస్ఎక్స్. ఈ కాంపోనెంట్ మనం వాడుకుందాం. ఓకేనా? దీంతో పాటు మనకి ఏం కావాలంటే మీరు చూడండి మనకి ఏం కావాలో మెటీరియల్లోనే ఉంది కదా, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సెలెక్టర్స్ కావాలి, స్టేట్ కావాలి, రెడ్యూసర్ కావాలి, యాక్షన్స్ కావాలి, డిస్పాచర్స్ కావాలి. ఇవన్నీ కావాలి కదా, వీటన్నిటికి ఫైల్స్ కావాలి మనకి. ఓకే, అంటే దీని లోపలే ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తా, స్టోర్ అని. స్టోర్ లోపల రెడక్స్ వి విల్ కాల్డ్ యాజ్ స్టోర్, వేర్ ఇట్స్ హ్యావింగ్ ఆల్ ద స్టేట్స్. న్యూ ఫైల్ ఒకటి వచ్చి యాక్షన్స్ డాట్ జేఎస్ఎక్స్, ఇంకోటి వచ్చి యాక్షన్ టైప్స్ డాట్ జేఎస్ఎక్స్, ఇంకోటి వచ్చి రెడ్యూసర్స్ డాట్ జేఎస్ఎక్స్, ఇంకొకటి వచ్చి సెలెక్టర్స్ డాట్ జేఎస్ఎక్స్, ఇంకోటి వచ్చి ఫైనల్ గా ఇండెక్స్ డాట్ జేఎస్ఎక్స్ అంటే స్టోర్ డిక్లరేషన్ కి. గాట్ ఇట్? ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి యాక్షన్ టైప్స్ కావాలి. మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యాక్షన్ టైప్ అంటే ఫస్ట్ మనం లోడ్ చేయాలి కదా డేటా, లోడ్ యూజర్స్. అట్లా ఎక్స్పోర్ట్ కాన్స్ట్ లోడ్ యూజర్స్ అంటే మనం ఒక కాన్స్టెంట్ టైప్ డిక్లరేషన్ చేస్తున్నాం. అంటే మనము ఈ టైప్స్ దేనికంటే యాక్షన్స్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ లోడ్ యూజర్స్, తర్వాత లోడ్ యూజర్స్ సక్సెస్ ఇస్తున్నా, అది కూడా ఒక యాక్షన్ అంటే సక్సెస్ యాక్షన్. గాట్ ఇట్? అంటే యాక్షన్ టైప్ డిక్లేర్ చేస్తున్నా. తర్వాత ఎక్స్పోర్ట్ కాన్స్ట్ లోడ్ యూజర్స్ ఫెయిల్యూర్. గాట్ ఇట్? లోడ్ యూజర్స్ ఫెయిల్యూర్ అంటే ఇది ఒక కాన్స్టెంట్ వేరియబుల్. గాట్ ఇట్? తర్వాత ఎక్స్పోర్ట్ కాన్స్ట్ అప్డేట్ యూజర్ సక్సెస్. గాట్ ఇట్? export const update user failure. Got it?
తర్వాత అప్డేట్ యూజర్ అంటే స్టార్ట్ ఆపరేషన్ అది అంతేనా? స్టార్ట్ సక్సెస్ అయితే సక్సెస్ యాక్షన్, ఫెయిల్ అయితే ఫెయిల్ యాక్షన్. తర్వాత నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ డిలీట్ యూజర్, గాట్ ఇట్. తర్వాత కాన్స్ట్ డిలీట్ యూజర్ సక్సెస్, అర్థమైంది కదా? తర్వాత అంతే లోడ్ యూజర్స్ కాన్స్ట్ లోడ్ యూజర్ బై ఐడి, గాట్ ఇట్. తర్వాత ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ లోడ్ యూజర్ బై ఐడి సక్సెస్, అర్థం. ఐడి అంటే ఓన్లీ ఒక యూజర్ అంతేనా? ఆల్ యూజర్స్ అంటే ఆల్, గాట్ ఇట్. అలాగా అప్డేట్ డిలీట్ అన్నీ వచ్చాయి కదా, మీన్స్ వీ హ్యావ్ యాక్షన్ టైప్స్. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ ఫ్రమ్ యాక్షన్ టైప్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఇక్కడ, ఓకేనా? డిలీట్ యూజర్ సక్సెస్, లోడ్ యూజర్స్ ఫెయిల్యూర్, లోడ్ యూజర్ సక్సెస్, లోడ్ యూజర్ బై ఐడి, అప్డేట్ యూజర్ సక్సెస్, అంతే అన్ని వచ్చేసాయి కదా. వీఆర్ ఇంపోర్టెడ్. అంటే ఇది ఇక్కడ ఒక్కటే కాదు మనకు కావాల్సింది, ఇక్కడ ఒకటే కాదు, రెడ్ యూజర్స్ లో కూడా కావాలి. అన్నిట్లో ఇంపోర్ట్ చేసి పెడుతున్నాం ప్రెజెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యాక్షన్స్ లో వీ నీడ్ టు క్రియేట్ ఆప్షన్ కాన్స్ట్ ఫెచ్ యూజర్స్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చా. ఓకే, దీనికి వీ నీడ్ టు పుట్ డిస్పాచ్. ఇప్పుడు ఈ డిస్పాచ్ ఎలా వస్తుంది అంటే థింగ్ ఏంటంటే డిస్పాచ్ ఇస్ ద సైడ్ ఎఫెక్ట్ అంటే ఎక్స్టర్నల్ ఏపీఐ కాల్ చేయడానికి అసింక్రోనస్ గా ప్యారలల్ లో రన్ అవడానికి. ఆ సైడ్ ఎఫెక్ట్ మనకి రెడక్స్ లో రాదు. మనం తంక్ అని చెప్పి ఒక లైబ్రరీ మీన్స్ ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలి, రెడక్స్ తంక్. రిమెంబర్ దిస్ పాయింట్, రెడక్స్ తంక్, రెడక్స్ సాగా, వీటిలో ఏదైనా వాడొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కి నేను ముందే చెప్తున్నా, ఓకే? అసింక్రోనస్ సైడ్ ఎఫెక్ట్స్ వీటిలో ఏదైనా వాడచ్చు. నేను రెడక్స్ తంక్ వాడతా. రెడక్స్ తంక్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఫర్ ఎ ఫ్రెషర్. ఓకే, npm ఇన్స్టాల్ రెడక్స్ తంక్, గాట్ ఇట్. ఎస్, ఇన్స్టాల్ చేద్దామా? డిస్పాచింగ్ రాదు లేదంటే రెడక్స్ తంక్ విల్ హెల్ప్ us ఫర్ ద డిస్పాచర్ ఆపరేషన్స్. రిమెంబర్ దిస్ ఆల్వేస్, గాట్ ఇట్. లెట్ మీ చెక్ వెదర్ రికార్డింగ్ ఈస్ ప్రాపర్. యా, రికార్డింగ్ ఈస్ ప్రాపర్. రెడక్స్ తంక్ యాడ్ అయింది కదా. ఇప్పుడు మనకు డిస్పాచ్ ఫంక్షన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం యాడ్ చేయలేం బేసికల్ గా, ఇప్పటి నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దట్ ఈస్ ఫైన్. దీన్ని ఇలా ఉంచుదాము, మళ్ళీ చూద్దాం. ఫెచ్ ఆపరేషన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్టోర్ క్రియేట్ చేయాలా. ఓకే, మనం ఒకసారి బుక్ లోకి వెళ్ళి చూసేద్దాం. చూడండి, స్టోర్ ఇలా క్రియేట్ చేస్తాం. స్టోర్ క్రియేట్ చేసే దానికంటే ముందు మనం ఫెచ్ డేటా కానీ ఇవన్నీ చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే ఇవే యాక్షన్స్, నీకు ఇవే యాక్షన్స్. అసింక్రోనస్ ఆపరేషన్ అని చెప్పాను కదా. డిస్పాచర్ ఇస్ ద అసింక్రోనస్ ఆపరేషన్, గాట్ ఇట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నాకేం కావాలి? గెట్ ఆల్ యూజర్స్, అంతేనా? గెట్ ఆల్ యూజర్స్ అంటే నేను ఫేక్ ఏపీఐ యూజర్స్ ఉంది కదా, జేసన్ ప్లేస్ హోల్డర్, ఆ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ యూజర్స్ లోడ్ చేసుకుంటా. మీరు చూడండి, కావాలంటే ఇది మీరు పోస్ట్ మెన్ లో హిట్ చేయండి, లేదంటే డైరెక్ట్ గా హిట్ చేసినా గెట్ ఆపరేషన్ కాబట్టి వస్తుంది, ఇక్కడ లోడ్ అవుతుంది. ఇది డేటా. సో ఇది కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ యుఆర్ఎల్ తీసుకొచ్చి మనం ఇక్కడ మెన్షన్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి API.service JSX ఇలా ఒకటే యాక్షన్ తీసుకుంటాం. మనం ఏం చేస్తామంటే కాన్స్ట్ API service ఈక్వల్ టు axios.create చేసి ఐ థింక్ మనం యూఆర్ఎల్ ఇచ్చేసి ఇదేనా యూఆర్ఎల్, దాని తర్వాత హెడర్స్ ఇచ్చేసి కంటెంట్ టైప్ అప్లికేషన్ స్లాష్ చేసాను, అంతేనా? అదే కదా మనం ఇస్తాము, అప్లికేషన్ స్లాష్ చేసాను. అంటే చేసిన అప్లికేషన్ లో మనం ఫార్వర్డ్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు యాప్ సర్వీస్ లో వీ హ్యావ్ దిస్, గాట్ ఇట్. దీనికి ఎక్స్పోర్ట్ కూడా ఇచ్చేద్దాం, ఇదే మనం వాడడం కానీ ఇక్కడే వాడతాం. చూడండి, ఇప్పుడు కాన్స్ట్ ఫెచ్ డేటా ఫెచ్ యూజర్స్ అని ఇస్తున్నాం. యూజర్స్ ఈక్వల్ టు డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం అంటే రిటర్న్
API service dot get అంతే. ఇది async await అంటే వీఆర్ సెండింగ్ ద రెస్పాన్స్. గాట్ ఇట్. డైరెక్ట్ గా ఇక్కడ మళ్ళా కాన్స్ట్ ఇంక మనం ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ గెట్ ఆపరేషన్ చేద్దాం, తర్వాత కాన్స్ట్ ఇంకేమైనా చేయొచ్చు, దట్ ఈస్ ఫైన్. కాన్స్ట్ ఫెచ్ యూజర్ బై ఐడి, రిటర్న్ అవైట్, లేదంటే డైరెక్ట్ గా ఇలా ఇచ్చి అక్కడైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రిటర్న్ యాక్సియోస్ డాట్ గెట్ ఆపరేషన్ ఇలా అయినా ఇవ్వచ్చు. డైరెక్ట్ గా మీరు యూఆర్ఎల్ ఇచ్చేసి ఇలా యూఆర్ఎల్ ఇచ్చేసి ఇక్కడ మనం ఐడి పాస్ చేయొచ్చు. ఐడి పాస్ చేసి ఇక్కడ $ID ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, మన ఇష్టం. డిలీట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ రెండు చూద్దాం. మనకి ఏపీఐ సర్వీస్ రెడీ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అలా అనుకోండి. నేను ఇదైనా వాడచ్చు, ఇలా అయినా వాడచ్చు. యాక్సెస్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను అంతే. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేయాలి, యాక్షన్స్కి వెళ్ళి ఐ విల్ క్రియేట్ కాన్స్ట్ ఫెచ్ యూజర్స్ ఈక్వల్ టు నాకు వచ్చి dispatch. First what I will do, I will dispatch type. What is the action type? Load users. Antena action type enti load users. Got it. Ante loading వచ్చి true ఇస్తా. సో ఇలా యాక్షన్స్. దీనికంటే ముందు నేను స్టేట్ క్రియేట్ చేయాలి. స్టేట్ నేను రెడ్యూసర్ లోనే క్రియేట్ చేస్తా మాక్సిమం. కాన్స్ట్ ఇనిషియల్ స్టేట్ ఈక్వల్ టు ఇలా ఇస్తా. ఓకే, ఇచ్చేసి మనకి యూజర్స్ కదా, యూజర్స్ ఎంటీ ప్రెజెంట్. ఓకే, తర్వాత ఎర్రర్ వచ్చి నల్, అంతే కదా. లోడింగ్ ఫాల్స్. గాట్ ఇట్. యూజర్స్ నల్, ఎర్రర్ నల్. ఇది ఇనిషియల్ స్టేట్. గాట్ ఇట్. ఈ ఇనిషియల్ స్టేట్ ఏదైతే ఉందో దీని లోపల నీకు లోడింగ్ ఫాల్స్ ఇచ్చా బై డిఫాల్ట్. కానీ మనం యాక్షన్స్ లో ఫస్ట్ లోడింగ్ ట్రూ అవ్వాలి. అంటే లోడింగ్ యూజర్స్ కదా ఫస్ట్ యాక్షన్ ఇది. దాని తర్వాత కాన్స్ట్ రిజల్ట్స్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాము, ఏపీఐ సర్వీస్ లో ఉన్న ఫెచ్ యూజర్స్ ని కాల్ చేస్తాం. మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, అది ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్కడది, ఏపీఐ సర్వీస్. ఫెచ్ యూజర్సే కదా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. ఇదే కదా ఫెచ్ యూజర్స్, అంతేనా. వేర్ ఇంపోర్టింగ్ ఫెచ్ యూజర్స్, రైట్. చెక్ చేయండి. ఓకే, మనం ఎక్స్పోర్ట్ చేయాలి దీన్ని. విల్ ఎక్స్పోర్ట్ ఇట్. ఓకే, ఎక్స్పోర్ట్. ఇప్పుడు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు యాక్షన్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు సజెస్ట్ చేస్తుందా ఫెచ్ యూజర్స్. ఇప్పుడు మనం కాల్ చేస్తున్నామా, చూడండి వెళ్ళిందా. మీన్స్ ఇట్ ఈస్ అటాచ్డ్. ఫెచ్ యూజర్ చేసిన తర్వాత వీ నీడ్ టు పుట్ ఇట్ యాస్ అసింక్. ఎందుకంటే మనం ఇక్కడ డేటా కోసం వెయిట్ చేయాలి. గాట్ ఇట్. దట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్. మనకి ఎప్పుడైతే రెస్పాన్స్ వచ్చిందో we will again dispatch if result dot status and result dot data. అంతేనా. వచ్చినప్పుడు విల్ dispatch టైప్ ఏంటి, యూజర్స్. టైప్ ఏం వాడతాం, లోడ్ యూజర్స్ సక్సెస్. గాట్ ఇట్. దానికి మనం యూజర్స్ అండ్ డేటా ఇచ్చి రిజల్ట్స్ డాట్ డేటా, లోడింగ్ ఫాల్స్. అంతేనా. ఈ మూడు ఇస్తాం మనం. అర్థమైంది కదా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్స్ ఇట్. ఇదే నేను నీకు మెటీరియల్లో ఇక్కడ రాసుంటా చూడండి. చూడండి రెస్పాన్స్ ఎప్పుడైతే వస్తుందో నేను డిస్పాచ్ చేస్తాను మళ్ళీ. గాట్ ఇట్. రెస్పాన్స్ డిస్పాచ్ టైప్. ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ పెట్టేస్తాం, డైరెక్ట్ గా ట్రై క్యాచ్ లో పెట్టేస్తాం. మీన్స్ ఇదంతా మనం ట్రైలో పెడతాం. ఇక్కడ మీన్స్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ట్రై మీన్స్ వి మైట్ గెట్ ఎర్రర్ ఆర్ సర్వర్ మైట్ ఫెయిల్. అదే క్యాచ్ వచ్చి వి విల్ గెట్ ఎర్రర్. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము, డిస్పాచ్ ఫెయిల్యూర్ ఇచ్చేస్తాం ఇక్కడ ఎర్రర్ లో. సో ఇక్కడ యూజర్స్ ఏముండదు, లోడింగ్ ఫాల్స్, ఎర్రర్ వచ్చి
ఎర్రర్ డాట్ మెసేజ్ అనమాట. అంతే. మెసేజ్ ఇస్తే మనకి ఎర్రర్‌లో ఉన్న మెసేజ్ వస్తది. లేదంటే డైరెక్ట్‌గా ఎర్రర్ ఇచ్చినా ఓకే. మన ఇష్టం అది. నేను డైరెక్ట్‌గా ఎర్రర్ డాట్ మెసేజ్ ఇస్తా. సో ఇప్పుడేంది ఫెయిల్యూర్ మేనేజ్‌మెంట్ ఒకవేళ ఫెయిల్ అయితే డిస్పాచ్‌లో లోడ్ యూజర్స్ ఫెయిల్యూర్ అని కాల్ అవుతదనమాట. అప్పుడు నీకు లోడింగ్ ఆగిపోద్ది. ఎర్రర్ మెసేజ్ డిస్‌ప్లే అవుతది. ఇది ఫెచ్ యూజర్స్. గాట్ ఇట్. ఇప్పుడు మళ్ళా నేను ఇంకోటి కాల్ చేయాలి. ఫెచ్ యూజర్ బై ఐడీ. దీనికేంది సేమ్ అసింక్ దాని లోపల డిస్పాచ్ వస్తది. We have this. First what we will call dispatch load users. Load users by ID. అంతేనా? Load user by ID. Loading true. Next try catch. Try. Const result equal to await fetch user by ID. అది కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. By ID ఇక్కడ నీకు ఐడి వస్తది అనుకుంటా. ఐడి. నువ్వు ఈ ఐడి పంపిస్తావు. ఓకే. ఇంక సేమ్ మిగతాదంతా సేమ్ అన్నమాట. ఎర్రర్ వస్తే ఎర్రర్. లోడ్ యూజర్ బై ఐడి సక్సెస్. అంతేనా? లోడ్ యూజర్ బై ఐడి సక్సెస్. రిజల్ట్ ఇక్కడ ఏంటి యూజర్ మాత్రమే, యూజర్స్ కాదు. రిజల్ట్ డాట్ డేటా. ఇదంతా సేమ్. అంటే వి క్రియేటెడ్ 2 ఆపరేషన్స్. డిలీట్‌కి అన్నిటికి అంతే. బట్ మనం ఒక 2 యాక్షన్స్ క్రియేట్ చేస్తే ఎగ్జాంపుల్‌గా నీకు పనికొస్తది కాబట్టి నేను చెప్తున్నా. గాట్ ఇట్. దట్స్ ఇట్. మీన్స్ యాక్షన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏమేం చేసాము? సర్వీస్ కాల్ చేసే ఏపీఐ కాల్స్ క్రియేట్ చేసాము. తర్వాత యాక్షన్ టైప్స్ అంటే ఏ టైప్ ఆఫ్ యాక్షన్ కాల్ అయింది అనేది మనం చెక్ చేసాం. యాక్షన్ టైప్స్. యాక్షన్స్ కూడా క్రియేట్ చేసాం. 2 యాక్షన్స్ క్రియేట్ చేసాం. ఫెచ్ యూజర్ యాక్షన్, ఫెచ్ యూజర్ బై ఐడి యాక్షన్. గాట్ ఇట్. ఈ 2 కాల్ చేసాం. ఫైన్. దాని తర్వాత అది కాల్ చేసినప్పుడు ఏపీఐస్ కాల్ అయ్యాయి కదా ఇంటర్నల్‌గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏపీఐ సర్వీసెస్ రెడీ, యాక్షన్ టైప్స్ రెడీ. ఇప్పుడు రెడ్యూసర్ కాల్ చేయాలి. ఎలా చేయాలి? కాన్స్ట్ ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ మామూలే. ఎక్స్‌పోస్ట్ కాన్స్ట్ యూజర్స్ రెడ్యూసర్ ఈక్వల్ టు క్రియేట్ రెడ్యూసర్. ఐ థింక్ సంథింగ్ గుర్తులేదు పేరు. చూద్దాం. ఇవన్నీ అంతే కదా. ఇవంతా డేటా డిస్పాచ్. 1 సెకండ్. ఇక్కడ డేటా వచ్చింది. యాక్షన్స్‌లో కొంచెం రాంగ్ ఉంది ఇక్కడ. ఇలా రాయాలి మనం. ఐడి ఇలా సింక్ రాస్తే అప్పుడు నీకు ఐడి కరెక్ట్‌గా వస్తది. అంటే డేటా వచ్చినప్పుడు ఇలా రాయాలి. ఓకే. ఇలా. ఫైన్. ఇదంతా అయిపోయింది. ఇదంతా పర్ఫెక్ట్ చూడండి. ఐడి డేటా అప్డేట్‌కి చూడండి. సేమ్. మనం ఏదైతే ఇప్పుడు అనుకున్నాం అంటే ఇదంతా మనం చూడలా. ఏదైతే అనుకున్నామో అదే. కానీ ఇక్కడ మనము చేయాల్సిన మంచి పని మనం ఏం చేయలేదంటే పేలోడ్ అని ఇవ్వాలంట. పేలోడ్ అని ఇవ్వాలి. బట్ యాహ్! సో వి నీడ్ టు గివ్ పేలోడ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ చూడండి ఇక్కడ యూజర్స్ అని ఇచ్చాం కదా. పేలోడ్ అని ఇస్తే దట్ విల్ బి ఎ ప్రాపర్ థింగ్. యాంగులర్‌లో డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. రియాక్ట్‌లో ఇవ్వలేము. కాబట్టి నేను యాంగులర్‌లో ఇచ్చినట్టు నార్మల్‌గా ఇచ్చా. టైపు పేలోడ్. గాట్ ఇట్. టైపు పేలోడ్. దట్స్ ఇట్. గాట్ ఇట్. టైపు పేలోడ్ అంటే యాక్షన్ డిస్పాచ్ చేసేటప్పుడు టైప్ ఆఫ్ యాక్షన్ పేలోడ్. పేలోడ్ అంటే డేటా. గాట్ ఇట్. ఫైన్. నెక్స్ట్ యాక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇదిగోండి. రెడ్యూసర్ క్రియేట్ చేస్తాం. స్టేట్ వచ్చి ఇనిషియల్ స్టేట్ యాక్షన్. యాక్షన్ టైపే మనం ఇప్పుడు చేస్తాం. రెడ్యూసర్స్‌కి వెళ్దాం. ఫస్ట్ స్టేట్ ఈక్వల్ టు ఇనిషియల్ స్టేట్. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఇస్తాం. తర్వాత యాక్షన్ ఇస్తాం. ఇంక యాక్షన్‌లోకి దిగామనుకోండి. అంటే స్టేట్ అనే వేరియబుల్ నువ్వేమి ఇవ్వకపోయినా ఇనిషియల్ స్టేట్ ఏదుందో అదే తీసుకుంటది. గాట్ ఇట్. రిమెంబర్ దిస్. దాని తర్వాత యూ కెన్ యూజ్ స్విచ్ ఆపరేషన్. స్విచ్ ఆపరేషన్ యాక్షన్ డాట్ టైప్. మనం టైప్ ఇస్తున్నాం కదా ప్రతి యాక్షన్‌లో. చూడండి యాక్షన్స్‌లోకెళ్ళి టైప్ ఇస్తున్నాం కదా. ఆ టైపు అది మ్యాచ్ చేస్తది రెడ్యూసర్‌లో. గాట్ ఇట్. ఇప్పుడు టైప్ వచ్చి కేస్ లోడ్ యూజర్స్ అయితే వాట్ యూ విల్ డూ? యూ విల్ రిటర్న్. మనం ఏం చేస్తాం స్టేటు అంటే లోడ్ యూజర్స్ అంటే ఎంప్టీయే కదా. మనం ఇలా చేస్తాం. డాట్ స్టేట్ ఫస్ట్. తర్వాత లోడింగ్ వచ్చి యాక్షన్ డాట్ పేలోడ్. డైరెక్ట్‌గా నువ్వు
ఏమివ్వచ్చు, యాక్షన్ డాట్ లోడింగ్. మనం లోడింగ్ ఇచ్చుంటే లోడింగ్ అనమాట. చూడండి యాక్షన్స్‌లో ఇక్కడ టైప్ ఇచ్చాము, లోడింగ్ ఇచ్చాం. అంతేనా? అంటే ఇక్కడ లోడింగ్. అంటే యాక్షన్ డాట్ టైప్‌లో యాక్షన్ డాట్ లోడింగ్ తీసుకోవచ్చు. గాట్ ఇట్. యాక్షన్ డాట్ లోడింగ్. కామా ఎర్రర్ వచ్చి నల్లే కదా! బై డిఫాల్ట్ నల్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి. గాట్ ఇట్. దెన్ వి విల్ బ్రేక్. అంటే ఇది అయిపోతే బ్రేక్ చేయాల్సిందే కదా ప్రతి స్విచ్‌ని. గాట్ ఇట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ కేస్. లోడ్ యూజర్ సక్సెస్. అగైన్ వాట్ విల్ రిటర్న్ డాట్ 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 స్టేట్ కామా యూజర్స్ ఏదైతే ఉందో మనము డైరెక్ట్‌గా పేలోడ్ ఇస్తాం. అదే యాక్షన్ డాట్ పేలోడ్. గాట్ ఇట్. అంతేనా? యాక్షన్స్‌లో మనం ఏమి ఇచ్చాం చూడండి. పేలోడ్ ఇచ్చాం. అంతే. దట్స్ ఇట్. యాక్షన్ డాట్ పేలోడ్. ఎర్రర్ వచ్చి నల్. ఓకే. లోడింగ్ ఫాల్స్. అంతేనా? లోడ్ యూజర్ సక్సెస్. ఈ 2 స్టేట్స్ తీసుకుందాం. ప్రెజెంట్, బ్రేక్. డిఫాల్ట్ ఉన్నదున్నట్టే పంపించేద్దాం డిఫాల్ట్. అంతేనా? స్టేట్ ఉన్నదున్నట్టే పంపించాం డిఫాల్ట్. రిటర్న్. అంటే ఈ 3 స్టేట్స్ ఇప్పుడు తీసుకున్నాం మనం. అంటే రెడ్యూసర్ ఈస్ రెడీ. ఓకే. ఇప్పుడు index.jsకెళ్ళి కాన్స్ట్ స్టోర్ ఈక్వల్ టు క్రియేట్ స్టోర్. ఎందుకు రావట్లేదు? క్రియేట్ స్టోర్. అప్పుడు మనం ఏం పంపించాలి? రెడ్యూసర్ మనం ఏమి ఇవ్వాలి ఇక్కడ? యూజర్ రెడ్యూసర్. ఓకే. ఐ థింక్ డైరెక్ట్‌గా ఇచ్చేస్తే సరిపోద్ది. తర్వాత మిడిల్ వేర్ ఇవ్వాలి. అప్లై మిడిల్ వేర్ వచ్చి రెడక్స్ థంక్. ఓకే. అంటే జస్ట్ థంక్ అనుకుంటా. ఓకే. జస్ట్ థంక్. చూడండి. మన సింటాక్స్ కూడా అదే ఉంటది. ఇదిగోండి. ఓకే. క్రియేట్ స్టోర్ మనం ఇచ్చిన రెడ్యూసర్ అప్లై మిడిల్ వేర్ థంక్. గాట్ ఇట్. సేమ్. చూసినా చూడకపోయినా సేమ్ అదే. ఇంకా దాంట్లో చేంజ్ లేదు. ఇంకా మనం ఈ స్టోర్‌ని ఎక్స్‌పోర్ట్ చేయాలి. అది మనకు తెలిసిందే. ఓకే. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ స్టోర్ అయినా లేదా డైరెక్ట్‌గా అయినా. అంటే మనం ఏం చేసాం, ఇప్పుడు ఫస్ట్ ఒక స్టోర్ క్రియేట్ చేసాం. ఆ స్టోర్‌లో రెడ్యూసర్‌ని పెట్టాం. ఇప్పుడు రెడ్యూసర్‌కెళ్దాం. రెడ్యూసర్‌లో యాక్షన్స్ ఉన్నాయి. అంటే ఏవైతే యాక్షన్ టైప్స్ మనకు మ్యాచ్ అవుతాయో అలా. గాట్ ఇట్. అంటే యాక్షన్ టైప్. ఇనిషియల్ స్టేట్ ఉంది. రెడ్యూసర్‌కి ఇనిషియల్ స్టేట్ ఇచ్చాము. వచ్చే యాక్షన్‌ని బట్టి మనం సెగ్రిగేట్ చేస్తాం. ఇప్పుడు యాక్షన్స్‌కెళ్తే మనకున్న యాక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇది యాక్షన్ ఫంక్షన్స్. మనం ఈ ఫంక్షన్స్‌ని డిస్పాచ్ చేస్తాం. ఎలాగా? ఇలా. డిస్పాచ్ ఇలా ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు కాంపోనెంట్‌లో ఇది కాల్ అవుతది. ఇది కాల్ అయ్యేటప్పుడు ఫస్ట్ లోడ్ కాల్ అవుతది. రిజల్ట్ వచ్చినాక ఇది కాల్ అవుతది. ఎప్పుడైతే డిస్పాచ్ కాల్ అవుతదో మళ్ళా రెడ్యూసర్‌లో ఇవి అప్డేట్ అయ్యి డేటాకొచ్చేస్తది. ఫైనల్‌గా మనం సెలెక్టార్స్ తీసుకోవాలి. ఓకే. సెలెక్టార్స్ కూడా చూద్దాం. డైరెక్ట్‌గా మనం సెలెక్టార్ క్రియేట్ చేయడమే. డైరెక్ట్‌గా. వి కెన్ క్రియేట్ సెలెక్టార్. వేర్ ఈస్ ద సెలెక్టార్? సెలెక్టార్ ఎగ్జాంపుల్. సెలెక్టార్ పైన ఉంటది. దిస్ వన్. కాంపోనెంట్‌లో యూజ్ సెలెక్టర్ అని చెప్పి వాడతాం. యూజ్ సెలెక్టర్ అని వాడి మనకి ఏ స్టేట్ వస్తదో డైరెక్ట్‌గా వి కెన్ యూజ్ ఇట్. ఇంకా మనం వాడలేదు కాబట్టి. సో, ఇప్పుడు మనము రెడక్స్ ఇన్‌స్టాల్ చేసాం. ఎందుకు? యాక్షన్స్, రెడ్యూసర్, డిస్పాచ్ అన్నీ వర్క్ అవుతున్నాయి. రియాక్ట్ రెడక్స్ ఎందుకు ఇన్‌స్టాల్ చేసాము? దాంట్లో హూక్స్ ఉన్నాయి మనకి. ఏం హూక్స్? యూజ్ సెలెక్టర్, యూజ్ డిస్పాచ్. ఈ వీటి కోసం రియాక్ట్ రెడక్స్. అంటే రియాక్ట్ రెడక్స్‌లో ఈ హూక్స్ ఉంటాయి. హూక్స్ అంటే మనకు తెలుసు. అలాగా సెలెక్టార్‌కి డైరెక్ట్‌గా ఒక హూక్ ఉంది. డిస్పాచ్‌కి డైరెక్ట్‌గా ఒక హూక్ ఉంది. దానికోసం మనం రియాక్ట్ రెడక్స్ కూడా ఇన్‌స్టాల్ చేసాం. ఓకేనా? ఇప్పుడు డేటా కాంపోనెంట్‌కెళ్దాం ఇక్కడ. ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ రెడక్స్ ఆప్స్. ఓకేనా?
రెడక్స్ ఎక్స్పోర్ట్ ఫంక్షన్. కాన్స్ట్ అంటే యారో ఫంక్షన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాన్స్ట్ యూజర్స్ ఎర్రర్ లోడింగ్, అంతేనా? డైరెక్ట్గా వీ కెన్ యూజ్ సెలెక్టర్. రిమెంబర్ దిస్ పాయింట్. అక్కడ వచ్చే స్టేట్ మనం మొత్తం తీసుకుందాం. ఓకేనా? అలా మొత్తం స్టేట్ వస్తుంది చూడండి, మొత్తం వచ్చేస్తుంది స్టేట్. అంటే ఆ స్టేట్ లో ఉండే డేటా మొత్తం నీకేమొస్తుంది, ఏదంటా డీస్ట్రక్చరింగ్ వస్తుంది. ఓకే, నువ్వు ఇలా అయినా ఇచ్చుకో, ఇలా అయినా ఇచ్చుకో, నో ప్రాబ్లం. అదొక యారో ఫంక్షన్ లాగా వచ్చింది. దాంట్లో మీకు 3 ఉంటాయి. అంటే ఇనిషియల్ స్టేట్లు ఏవైతే ఉంటాయో ఈ 3 ఉంటాయి. ఈ 3 స్టేట్ మీకు వచ్చేస్తాయి. ఓకే, ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ కాన్స్ట్ డిస్పాచ్ ఈక్వల్ టు యూజ్ డిస్పాచ్. యూజ్ డిస్పాచ్, దట్స్ ఇట్. క్లియర్? ఇంకా యూజ్ ఎఫెక్ట్ కాల్ చేయండి చెప్తా. యూజ్ ఎఫెక్ట్ కాల్ చేసి సింపుల్ గా మనం ఏం చేద్దాము, కాన్స్ట్ ఫెచ్ డేటా. దీంట్లో మనం డైరెక్ట్ గా డిస్పాచ్ లోడ్ ఫెచ్ యూజర్స్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఫెచ్ డేటా. ఇదిగో ఏపీఐ సర్వీస్ లో ఉంది కదా, మనం రాసాం కదా. ఇది కాదు, యాక్షన్స్ లో ఉంటది. యాక్షన్స్ లో ఇది ఉంది కదా, ఫెచ్ యూజర్. ఇది మనం కాల్ చేస్తుంది, ఫెచ్ యూజర్స్. ఓకే, ఇది ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ కాన్స్ట్ ఫెచ్ యూజర్స్. ఇది ఈ యాక్షన్ ని మనం కాల్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఫెచ్ యూజర్స్ యాక్షన్స్ చూడండి, ఈ యాక్షన్ మనం డిస్పాచ్ చేస్తాం. పర్ఫెక్ట్, గాట్ ఇట్. ఇంక మనం ఏం చేద్దాం, ఫెచ్ డేటా. ఇది మల్టిపుల్ టైమ్స్ కాల్ అవ్వకుండా మనం మెన్షన్ చేసేద్దాం. ఓకేనా? దాంట్లో రెఫరెన్స్ డాట్ కరెంట్ అని వాడతాం. రెఫరెన్స్ డాట్ కరెంట్ అంటే మల్టిపుల్ టైమ్స్ లోడ్ అవ్వకుండా మనం హెల్ప్ చేస్తుంది. అది నేను చూపిస్తా సింటాక్స్. నేను ఇక్కడే రాశాను అనమాట. చూడండి, రెఫరెన్స్ డాట్ కరెంట్ అంటే యూజ్ రెఫ్ వాడినప్పుడు నేనేంది, కరెంట్ అంటే ట్రూ కదా, ఎప్పుడైతే అది ట్రూ అవుతుందో మళ్ళీ మళ్ళీ కాల్ అవ్వదు అని అర్థం. అలా మనం చేయొచ్చు. గాట్ ఇట్. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం, కాన్స్ట్ ఈజ్ లోడెడ్ రెఫ్ అని క్రియేట్ చేసి యూజ్ రెఫ్ అని మెన్షన్ చేసి బై డిఫాల్ట్ నల్ ఇస్తా. సో నేను ఇప్పుడు దీన్ని ఎప్పుడు కాల్ చేస్తాను, ఇఫ్ నాట్ ఆఫ్ ఈస్ లోడెడ్ డాట్ కరెంట్ అంటే లోడ్ అవ్వలేదు ఇప్పుడు వరకు. ఎప్పుడైతే దీన్ని కాల్ చేసిందో వెంటనే నేనేం చేస్తాను, ఈస్ లోడింగ్ డాట్ కరెంట్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చేస్తా. అంటే నెక్స్ట్ టైం ఇంక లోడ్ అవ్వదు. పేజ్ లోడింగ్ టైంలో వన్సే కదా లోడ్ అవుతుంది. అలా మనం స్ట్రిక్ట్లీ టైప్డ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. నెక్స్ట్ విల్ డూ రిటర్న్. రిటర్న్ మనం ఏం చేయొచ్చు, ఇలా ఇచ్చేసి ఫస్ట్ ఒక డివ్ ఇచ్చి మన దాంట్లో ఏం చేయొచ్చు అంటే ఎర్రర్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే మనం ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేయొచ్చు. ఎర్రర్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇలా ప్రింట్ చేద్దాం, ఎర్రర్ ఎర్రర్ ఇక్కడ ఉంది కదా ఎర్రర్, అలా ఇలా ప్రింట్ అయింది. గాట్ ఇట్. ఎర్రర్ అండ్ నాట్ ఈక్వల్ టు నల్. తర్వాత నెక్స్ట్ సేమ్ లోడింగ్ కూడా, లోడింగ్ అండ్ లోడింగ్ నాట్ ఈక్వల్ టు నల్. ఇక్కడ లోడింగ్ అని మనం రాయొచ్చు అనమాట, సింపుల్ గా జస్ట్ ఊరికే. అర్థమైంది కదా, లోడింగ్ అని రాయొచ్చు. ఈ రెండు కాదనుకుంటే డైరెక్ట్ గా మనకి యూజర్స్ ఉన్నారనుకో, గాట్ ఇట్. యూజర్స్ అండ్ యూజర్స్ డాట్ లెంత్ అయితే మనం డైరెక్ట్ గా అంటే డేటా ఉన్నట్టు ఇలా మెన్షన్ చేసుకొని యూజర్స్ డాట్ మ్యాప్, అంతే కదా. ఎవ్రీ యూజర్ కి విల్ స్టార్ట్ ద డిస్కషన్ హియర్, అంతే కదా. దీనికంటే ముందు మనము టేబుల్ క్రియేట్ చేస్తాం. టేబుల్ టీ హెడ్ లో మనం ఏం చేస్తాం, వాటి పేరు ఐడి, టీహెచ్ లో టీఆర్, రోలోనే కదా టీ హెడ్ అయినా ఉంటది ఏదైనా సరే. ఐడి, యూజర్ ఐడి, తర్వాత టైటిల్, అంతేనా? అవేనా వచ్చేది మనకి ఇక్కడ.
ఐడి యూజర్ ఐడి టైటిల్ కంప్లీటెడ్. ఇది టీ. మనం ఇప్పుడు ఇది టీఆర్లో రాద్దాం అంతేనా? టీహెచ్ అయిపోయింది. టీ బాడీ టీఆర్లో రాద్దాం. సో దీంట్లో డైరెక్ట్గా దీన్ని మ్యాప్ చేసి మనం డైరెక్ట్గా టీఆర్ రిటర్న్ చేయొచ్చు. గాట్ ఇట్? వీ కెన్ రిటర్న్ ద టీఆర్. టీఆర్ని ఇలా మల్టిపుల్ లైన్స్ అయితే ఇలా రిటర్న్ చేయొచ్చు. ఇంకా టీఆర్లో మనం ఏం చేయొచ్చు? టీడీ ఫస్ట్ మనం ఏం చేయొచ్చు? యూజర్ డాట్ ఐడి అంతేనా? నెక్స్ట్ యూజర్ డాట్ యూజర్ ఐడి అంతేనా? నెక్స్ట్ యూజర్ డాట్ టైటిల్ అంతేనా? నెక్స్ట్ యూజర్ డాట్ కంప్లీటెడ్ అంతేనా? కంప్లీటెడ్. యూఆర్ బైండింగ్ ద డేటా. అసలు పని చేస్తుందా లేదా దీని పరిస్థితి ఏంది? లెట్స్ చెక్. ఓకే, ఏమైనా ఎర్రర్స్ ఉంటే సాల్వ్ చేసుకుందాం. దీనికి మనం కీ ఇవ్వచ్చు ఎందుకంటే యూనిక్గా ఉండాలి కాబట్టి. యూజర్ కామా ఐడి ఇచ్చేస్తా అంటే ఇండెక్స్ తీసుకొని మనం ఏం చేద్దామంటే ఇండెక్స్ +1 సో దట్ యూనిక్గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ వై అందువల్ల ఇప్పటి వరకు అది ఎర్రర్ వచ్చింది. వాట్ ఇట్ కీడ్ ఫ్రాగ్మెంట్ లాగా ఇవ్వాలి మనం రియాక్ట్ ఎలిమెంట్. సో ఇదంతా పని చేయాలంటే మనం ఏం చేయాలి? యాప్ డాట్కి వెళ్ళి అదే index.js ఎక్కడుంది? index.jsకి వెళ్ళి మనం ఇక్కడ ప్రొవైడర్ ఇవ్వాలి. ప్రొవైడర్ గాట్ ఇట్ రియాక్ట్ రెడక్స్ నుంచి. ఆ ప్రొవైడర్ డైరెక్ట్గా ఇక్కడ పైన ఇవ్వాలి. ఇచ్చేసి స్టోర్ ఈక్వల్ టు స్టోర్. ఏ స్టోరు? మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసిన స్టోర్. ఓకేనా? ఇప్పుడు వర్క్ అవుతుంది. అసలు వర్క్ అవుతుందా లేదా దాని మందలు ఎంతవరకు వచ్చిందో లెట్స్ సీ నౌ. వర్క్ అయ్యేది తర్వాత సంగతి. కనీసం సింటాక్స్ అయినా రావాలి కదా. సో ఇప్పుడు మనం దానికి నావిగేషన్ ఏమి ఇవ్వలేదు కదా. డైరెక్ట్గా ఇప్పుడు నావిగేషన్ ఇద్దాం. ఓకేనా? నావిగేషన్ గో టు రౌటింగ్ ఎగ్జాంపుల్. ఇక్కడ నావిగేషన్ ఇద్దాం. ఓకే, మనం దాని నావిగేషన్ ఇప్పటి వరకు ఇవ్వాలి, ఇప్పుడు ఇద్దాం. రౌట్ పాత్ రెడక్స్ అని ఇస్తున్నా. రెడక్స్ ఎలిమెంట్ మనకి ఏం కావాలి? దాని పేరు ఏంది? మనం ఇప్పుడు రెడక్స్ ఆపరేషన్స్. రెడక్స్ ఆప్స్. వాట్ ఇట్. ఇప్పుడు లేఅవుట్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడే ఉంది. సో రెడక్స్ ఆపరేషన్ కూడా మనం డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు చూద్దామా? ఇక్కడ చూడండి ఏదో ఇష్యూ వచ్చింది. ఫెచ్ యూజర్స్ హస్ ఆల్రెడీ బిన్ డిక్లేర్డ్ అంట. అసలు ఏంటి దాని పరిస్థితి ఏందో చూద్దాం. రెడక్స్ ఆపరేషన్కి వెళ్తాం. ఫెచ్ యూజర్స్ ఇదేనా? ఫెచ్ యూజర్స్ ఎక్కడ డిక్లేర్ చేసింది? ఓకే, దీన్ని అనుకుంటున్నారు కదా. ఫెచ్ యూజర్స్ డేటా ఇద్దాం మనం. ఓకే, ఫెచ్ యూజర్స్ డేటా అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ. ఫెచ్ యూజర్స్ డేటా అయితే అది ఫెచ్ యూజర్స్ డేటా. గాట్ ఇట్. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అంటే దీన్ని ఫెచ్ యూజర్స్ డేటా అని పెట్టా. ఇక్కడ దీన్ని 2 పేర్లు ఒకటే పెడితే ప్రాబ్లం. అది నేను చెప్పేది అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మన హెడర్లో పెట్టాలి కదా. లింక్స్ పెడదాం. హెడర్లో ఎక్కడుంది అది? ఇదేనా హెడర్లో? ఇక్కడ nav లింక్ ఇచ్చేద్దాం. ఒకటి ఏమిద్దామంటే రెడక్స్ ఇచ్చి ఇక్కడ రెడక్స్ అని ఇద్దాం. మనం రౌటింగ్లో ఏమి ఇచ్చాం? రెడక్స్ ఇచ్చామా? ఇప్పుడు రెడక్స్ ఓపెన్ అవుతుంది చూడండి. అది నార్మలే. యాక్షన్ మస్ట్ బి ప్లాన్ ఆబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్ టైమ్ వాస్ ప్రామిస్ యూ నీడ్ టు యాడ్ మిడిల్ వేర్ టు హ్యాండిల్ ద డిస్పాచింగ్ రెడక్స్ థంక్. ఐ ఆల్రెడీ యాడెడ్ రా. లెట్స్ చెక్. సో మిడిల్ వేర్ యాడ్ చేయమని చెప్తుంది. యాక్చువల్గా మనం మిడిల్ వేర్ యాడ్ చేసాం. ఇప్పుడు ఎందుకు యాడ్ అవ్వలేదు అని చూద్దాం మనం. ఓకేనా? డిస్పాచ్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. లెట్స్ చెక్ వై డిస్పాచ్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. యూజ్ డిస్పాచ్ ఇదేనా? డిస్పాచ్ ఫెచ్ యూజర్స్ dispatch event. I think dispatch event dispatcher. Let's check. Okay, చూద్దాం. ఫస్ట్ ఇది యాడ్ చేసి అప్లై చేసి చూస్తాను. యాక్షన్స్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. యాక్చువల్లీ ఇదే డిస్పాచ్, ఇది కాల్ అవుతుంది. అంతకుముందు నేను రాస్తున్నా కాబట్టి ఇప్పుడు ఏమైనా అప్డేట్ అయిందా? డిస్పాచ్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్. ఫెచ్ డేటా. వాట్ ఈస్ హ్యాపెనింగ్? లెట్స్ చెక్ ద మెటీరియల్. డిస్పాచ్ ఒకటే ప్రాబ్లము, అది ఎందుకు అవుతుందని చూద్దాం. చూడండి, మనం ఇక్కడ డిస్పాచ్ చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ యూజ్ డిస్పాచ్ ఫ్రమ్ ద రియాక్ట్ రెడక్స్.
ఇదంతా బాగుంది. ఇది కూడా బాగుంది. ఇవన్నీ బాగున్నాయి. అంతా ఒకటే. అదంతా ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ డిస్పాచ్ దగ్గరే మనకు ప్రాబ్లమ్. వి ఆర్ యూజింగ్ హియర్ డిస్పాచ్. ఇక్కడ ఏదైతే డిస్పాచ్ ఉందో దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ ఫంక్షన్ ఇట్స్ సేయింగ్. ఇది డిస్పాచ్ ఏదైతే డిస్పాచ్ ఉందో దట్ ఈస్ గుడ్ ఉంది. వన్ సెకండ్. డిస్పాచ్ చూద్దాం. Dispatch is not a function. 1 second. Const dispatch equal to use dispatch. Let's check now. Okay. అంటే మేబీ అదేమన్నా ప్రాబ్లమా అనేది ఆలోచిస్తున్నాను. లెట్స్ చెక్ దిస్ వే. I think that is not the correct way. ఏమైనా అప్డేట్ అయి ఉండొచ్చు. సో వాట్ ఐ విల్ డూ, డిస్పాచ్ వరకు విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ChatGPT. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్స్ దిస్ డిస్పాచ్ ఒకటే ప్రాబ్లం. అది ఎందుకు ప్రాబ్లం అనేది సో మేబీ రీసెంట్ చేంజెస్ వల్ల, ఎందుకంటే అది నేను కాపీ చేసిన మెటీరియలే వర్క్ అయ్యేది. బట్ స్టిల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. ఇది అయిపోతే ఇంకా రియాక్ట్ అయిపోయినట్టే. ఇది లాస్ట్ ఘట్టం అనమాట. యూనిట్ టెస్టింగ్ అంతా చాలా ఈజీ. డిస్పాచ్, సెలెక్టర్ ఇది మీరు అర్థం చేసుకోవడం మాత్రం కష్టం అంతే. మిగతా అంతా ఈజీ. దట్స్ ఫైన్. సో ఓకే, ఫార్మాట్ డాక్యుమెంట్. Let's check now. Let's see. Right. 3000 undefined. Dispatch issue solve అయింది. ఓకే, అదంతా ఓకే. నేనేం చేస్తానంటే రెడక్స్ ఫూటర్ వర్క్స్. ఓకే, రెడక్స్ వర్క్ అవుతుంది. డేటా రావట్లేదు. ఎందుకు రావట్లేదు చూద్దాం. డేటా అయితే వచ్చింది, అది సరిగ్గా బైండ్ అవ్వాలి. ఓకే, అది మనం చూద్దాం. రైట్, ఇక్కడ రెడక్స్ డెవ్ టూల్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేస్తే రెడక్స్ డెవ్ టూల్స్ స్టోర్ ఫౌండ్. 1 second. రెడక్స్ టూల్ కిట్. రెడక్స్ టూల్ కిట్ get started. 1 second. Redux Dev Tools, Chrome. Okay, Redux Dev Tools, you can install it. React Redux Chrome extension. Meeru React Redux Dev Tools you can able to add to Chrome. Okay, so that ikkada meeku Redux Dev Tools activate avutayi. Okay na, no issues. Adi meer check chesukovachu anamata. Idigondi ikkada undi chudandi Redux. ఇక్కడ రెడక్స్లో మీకు వచ్చేస్తుంది. అంటే దీనికి రెడక్స్ ఎక్కడైతే ఉందో అప్లికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు మనకైతే ఈ డేటా వచ్చింది. ఈ డిస్పాచ్ అనేది ఎందుకు పనిచేయలేదంటే గో టు రెడక్స్ ఆపరేషన్స్. మనం కరెక్ట్గానే డిస్పాచ్ వాడాము కదా, మనం వీఆర్ డిస్పాచింగ్ దిస్. సో దీనికి ఏదైతే డిస్పాచ్ చేస్తున్నామో ఇక్కడ వచ్చే డిస్పాచ్ ఉంటుంది చూసారా, ఇక్కడ వచ్చే డిస్పాచ్ మనం ఇక్కడ ఇచ్చే డిస్పాచ్ ని మ్యాచ్ చేస్తుంది అనమాట. అది మెయిన్ పాయింట్. అది మెయిన్ పాయింట్. అందువల్లే, దాని మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఇది తీసేయాలి మనం. ఇది తీసేసి ఇందాక జస్ట్ అది రిమూవ్ చేస్తాం. ఇలా మెన్షన్ చేస్తేనే మనకి జస్ట్ ఇలా యారో ఫంక్షన్ మెన్షన్ చేయాలి. లేదంటే డైరెక్ట్గా నేనేం చేసిన ఇందాక ఇలా ఇచ్చా, ఇలా ఇవ్వడం రాంగ్.
డేటా కోసం ఫస్ట్ ఒకటి రావాలి. తర్వాత డిస్పాచ్ వస్తది. అంటే ఇలా మనం 2 ఎందుకు ఇస్తామంటే, ఈ రిడక్స్ ఆపరేషన్‌లో మనం ఇచ్చే డిస్పాచ్ ఏదైతే ఉందో, ఫస్ట్ మనం పంపించిన డేటా వస్తది. గాట్ ఇట్. ఇదే గదా మనం పంపిస్తాము. మనం పంపించిన డేటా వస్తది ఫెచ్ యూజర్స్‌లో. అంటే ఫస్ట్ యారోలో అదొస్తది. నెక్స్ట్ యారోలో ఏమో డిస్పాచ్ వస్తది. అది నీకు గుర్తు. అంటే ఫస్ట్ మనం పంపించిన ఫంక్షన్. దాని తర్వాత డిస్పాచ్. అప్పుడు నీకు 2 యారోస్ వస్తాయి. ఫస్ట్ యారోలో నువ్వు పంపించిన డేటా. అంటే నువ్వేమన్నా ఐడీ పంపించావనుకో, ఇక్కడ ఐడీ తీసుకోవచ్చు. సెకండ్ దాంట్లో డిస్పాచ్ వస్తది. ఇది రిమెంబర్. అదే ఇష్యూ. ఓకేనా? ఇందాక సాల్వ్ అయింది. ఓకే. ఇప్పుడు డేటా మనకి తీసుకుందాం. కన్సోల్‌లోకెళ్ళి డేటా చూద్దాం. ఎక్కడ ప్రింట్ అవుతుంది ఇక్కడ? ఫార్మ్ ఫిల్లింగ్. మనం రిడక్స్ కాల్ చేస్తే ఫూటర్ వర్క్స్ 0 ఎంటీ. అసల రైట్. డిసేబుల్డ్ ఇది కోర్సెస్ రిడక్స్. చూడండి 3000 అన్‌డిఫైన్డ్ నాట్ ఫౌండ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? చూడండి ఇక్కడ గెట్. సో, మనం ఇక్కడ ఫెచ్ యూజర్స్‌లో మనం ఇలా గెట్ వచ్చింది. దాని బదులు డైరెక్ట్‌గా ప్రెజెంట్ యూఆర్ఎల్ ఇచ్చేద్దాం. ఓకేనా? డైరెక్ట్‌గా axios.get ఇచ్చేద్దాం. ఆ కొత్త పనిలో మీకు అవసరం లేదు. ప్రెజెంట్ అయితే డైరెక్ట్ అంటే ఇది అవసరం లేదు. దీన్ని పక్కన పెట్టేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి ఏపీఐ కాల్స్ ఉన్నాయి. అవే వాడుకుందాం. కోర్సెస్ రిడక్స్. సెలెక్టర్ అన్నాం. రిటర్న్ ద రూట్ స్టేట్ వెన్ కాల్డ్. ఇట్స్ లెడ్ టు అన్నెసెసరీ రీడ్ అండ్ బ్యాంక్స్. దిస్ విల్ కాజ్ ఓకే. సో, ఇప్పుడు నో స్టోర్ ఫౌండ్. ఒకసారి ఇప్పుడు అప్డేట్ చేద్దాం. ఎంత వరకు వచ్చిందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం సోర్సెస్‌కెళ్ళి ఇక్కడ పాయింటర్ పెట్టొచ్చు. తర్వాత యాక్షన్స్‌కెళ్దాం. యాక్షన్స్‌కెళ్ళి మనం ఇక్కడ పాయింటర్ పెట్టొచ్చు. అర్థమైంది మీకు? ఇక్కడ పాయింటర్ పెట్టొచ్చు. ఇక్కడ పాయింటర్ పెట్టొచ్చు. ఫెచ్ యూజర్స్ దగ్గర పాయింటర్ పెట్టొచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? లెట్స్ చెక్. కోర్సెస్‌కెళ్ళాము. రిడక్స్‌కొచ్చాం. చూడండి. డిస్పాచ్ అయిందా? ఇక్కడికొచ్చింది గదా! రిజల్ట్ వచ్చిందా లేదా కూడా చూద్దాం. ఇక్కడికొచ్చిందా? రిజల్ట్ వచ్చిందా? డేటా వచ్చింది చూడండి. డేటా వస్తది. అంతా వర్క్ అవుతుంది. గాట్ ఇట్. అది ఎలా వచ్చింది? ఫస్ట్ అది ఎక్కడి నుంచి కాల్ అయింది? రెడక్స్ ఆపరేషన్‌లో ఉన్న ఫెచ్ డేటా కాల్ అయింది. ఆ ఫెచ్ డేటా ఎక్కడ కాల్ అయింది? డిస్పాచ్ కాల్ అయింది. దాని తర్వాత యాక్షన్స్‌కొచ్చింది. అంతేనా? యాక్షన్స్ నుంచి మనకి ఇక్కడికొచ్చిందన్నమాట. ఓకే. యాక్షన్స్‌లో ఇక్కడికొచ్చింది. దీన్ని మళ్ళీ డిస్పాచ్ చేసి రెడ్యూసర్‌కెళ్దామా? రెడ్యూసర్. రెడ్యూసర్‌కెళ్ళి ఇక్కడికొచ్చింది యాక్షన్ టైప్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? లోడ్ యూజర్ సక్సెస్‌కొస్తది ఇక్కడ. చూడండి. ఇది డిస్పాచ్ అయితే యాక్షన్స్. రెడ్యూసర్స్‌లోకి రాలేదు. అది ఎందుకు రాలేదనేది మనం చెక్ చేద్దాం. ఇక్కడికి రావాలి బేసికల్‌గా. మళ్ళీ ఎళ్లి మళ్ళీ చూద్దాం. ఓకేనా? లోడ్ యూజర్ సక్సెస్. పేలోడ్ రిజల్ట్ డాట్ డేటా. లోడింగ్ ఫాల్స్. ఇదిగో వచ్చింది. ఇక్కడికొచ్చింది. మళ్ళీ. అటెంప్టింగ్ టు యూజ్ డిస్కనెక్టెడ్ పోర్ట్. సెలెక్టర్ అన్నోన్. రిటర్న్ ద రూట్ స్టేట్ వెన్ కాల్డ్. సెలెక్టర్ అన్నోన్ అంట. 1 సెకండ్. ఇక్కడ సెలెక్టర్ అన్నోన్ అని వస్తుందా? వాట్ విల్ డూ లెట్స్ సీ. ఇక్కడ నేను యూజర్స్ ప్రింట్ చేస్తా. సో దట్ ఐ విల్ సీ వెదర్ యూజర్స్ కరెక్ట్‌లీ కమింగ్ ఆర్ నాట్. ఓకే. లెట్స్ సీ. ఇక్కడ లోడ్ యూజర్స్ వచ్చిందబ్బా. వాట్ ఈస్ ద యాక్షన్? ఫస్ట్ వన్ ఈస్ లోడ్ యూజర్స్. ఇదేనా యాక్షను? యాక్షన్‌ని ప్రింట్ చేద్దాం. అది బయటికి రాదు కదా! యాక్షన్. ఫైన్. లోడ్ యూజర్స్. ఇప్పుడు మళ్ళా స్టేట్ యాక్షన్. దట్ ఈస్ ఫైన్. అటెంప్టింగ్ టు డిస్కనెక్టెడ్ పోర్ట్. ఎందుకొచ్చింది? అవును.
సరే ఒకసారి ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఏది రెడ్యూసర్‌లో ప్రింట్ చేద్దాం. సో దట్ రెడ్యూసర్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అనేది మనం చెక్ చేద్దాం. కన్సోల్.లాగ్ యాక్షన్. ఓకే. యాక్షన్‌ని ప్రింట్ చేసి చూద్దాం. రెడ్యూసర్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటున్నా తెలిసిపోద్ది మనకి. ఓకే. ఇదేందంటే డీబగ్ చేసుకుంటూ వెళ్ళేది కాబట్టి వి కెన్ అండర్‌స్టాండ్ అన్నమాట. చూడండి ఫస్ట్ ఇక్కడ మీకొచ్చింది చూడండి. లోడ్ యూజర్స్. చూడండి లోడ్ యూజర్స్, పేలోడ్. ఇక్కడ మీరు గమనిస్తే పేలోడ్ మనకు డేటా వచ్చింది. కానీ ఇక్కడ మనం ఏం పంపిస్తున్నాం? లోడ్ యూజర్స్ పంపిస్తున్నాం. అంటే రాంగ్. అంటే అదే డీబగ్గింగ్ ఇంపార్టెంట్. ఎక్కడ యాక్షన్స్‌లోకెళ్ళి మనము ఫస్ట్ ఫెచ్ యూజర్స్. పేలోడ్ రిజల్ట్ డాట్ డేటా పంపిస్తున్నాము. ఇక్కడ లోడ్ యూజర్ సక్సెస్. లోడ్ యూజర్ సక్సెస్‌లో నీకు లోడ్ యూజర్ సక్సెస్ అనే వాల్యూ రాంగ్. సి లోడ్ యూజర్స్ 2 సేమ్ ఉన్నాయి. మీన్స్ ఇట్స్ ఏ బిగ్గెస్ట్ మిస్టేక్. లోడ్ యూజర్ సక్సెస్ ఆ టెంప్లేట్ రాంగ్ ఉంది. దానివల్ల నీకు డేటా రాలా. ఇప్పుడు కరెక్ట్‌గా మ్యాప్ అవుద్ది చూడండి. వద్దన్నా వస్తది. రమ్మన్నా రాదు. అంటే రావాలంటేనే వస్తది. అంతే. అర్థమైందా? డేటా లోడ్ అయిందా? ఇప్పుడు మళ్ళా మనం చూద్దామా? రిఫ్రెష్. అంటే మనం చేసే మిస్టేక్‌లే. అలాంటివి చెయ్యాలి. చేస్తేనే లైవ్‌లో మీకు కూడా అర్థమవుతాయి. పర్వాలేదు. నేను చాలా వరకు కొన్ని మిస్టేక్స్ చేసి చూపిస్తుంటా. తెలుసో తెలియకో దట్ ఈస్ గుడ్ అనిపిస్తది నాకు. ఓకే. ఇప్పుడు చూడండి. లోడ్ యూజర్ సక్సెస్. బై డిఫాల్ట్ వచ్చిందా? పేలోడ్ వచ్చిందా డేటా? డైరెక్ట్‌గా యూజర్స్‌కి అటాచ్ చేస్తాం. సింపుల్. దీన్ని మళ్ళా అప్డేట్ చేయాలంటే చేయొచ్చు. అప్డేట్ ఎలా చేద్దాం? రెడ్యూసర్ ఆపరేషన్స్‌కెళ్ళండి. ఇక్కడ ఒక బటన్ ఇచ్చేద్దాం యాక్షన్స్ అని. ఓకే. టీహెచ్. ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. అప్డేట్, డిలీట్ 2 ఇద్దాం. మన ఇష్టం. గాట్ ఇట్. ఇక్కడ బటన్ ఇచ్చేద్దాం. ఆన్ క్లిక్ ఇచ్చేసి డిస్పాచ్. అప్డేట్ యూజర్. గాట్ ఇట్. అప్డేట్ యూజర్ అసలు ఉందా? లేదు. సో యాక్షన్స్‌లో ఉందా? లేదు. మనం క్రియేట్ చేయాలి. కాన్స్ట్ ఫెచ్ అప్డేట్ యూజర్ కదా! అప్డేట్ యూజర్. అప్డేట్ యూజర్‌కి మనం ఏమేమి పంపించాలి? ఐడీ పంపించాలి. డేటా పంపించాలి. రిమెంబర్ థిస్. తర్వాత అసింక్ డిస్పాచ్. ఇలా వస్తదన్నమాట. గాట్ ఇట్. ఇలా వస్తది. ఫస్ట్ డేటా యారో ఫంక్షన్, నెక్స్ట్ డిస్పాచ్ యారో ఫంక్షన్. అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? డిస్పాచ్ పంపించాలి. డిస్పాచ్ టైప్ ఏంటి? అప్డేట్ యూజర్. లోడింగ్ ట్రూ. రిమెంబర్ థిస్. నెక్స్ట్ ఏంది? విల్ డు ట్రై క్యాచ్ బ్లాక్స్. క్యాచ్ బ్లాక్స్‌లో ఎర్రర్స్. ఇక్కడ ఏంది? కాన్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు అవైట్ ఫెచ్ యూజర్ బై ఐడీ లాగా అప్డేట్ యూజర్ మనం వి కెన్ కాల్ ఇట్. ఓకే. దీనికే ఉందా? ఫంక్షన్ ఇస్తాం. ఫెచ్ యూజర్ బై ఐడీ. ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ అప్డేట్ యూజర్ బై ఐడీ. ఓకేనా? అసింక్ మనం ఇచ్చే ఐడీ ఇన్‌పుట్. రిటర్న్ యాక్సియోస్. అప్డేట్ అంటే పుట్ ఆపరేషన్ కదా! యాక్సియోస్ డాట్ పుట్. యూఆర్ఎల్ ఇస్తాము. కామా డేటా ఇస్తాం. గాట్ ఇట్. అంటే మనం ఐడీతో పాటు డేటా కూడా పంపించాలి. అంతేనా? అప్డేట్ బై యూజర్ బై ఐడీ ఇప్పుడు చూస్తాం యాక్షన్స్‌లోకెళ్ళి. ఐడీ ఫంక్ యాక్షన్. ఇలా యాక్షన్ అని ఇస్తది దీనికి పేరు. నాకు గుర్తుంటది. నీకు గుర్తుంటది. ఏపీఐ సర్వీస్ నుంచి దానికి మనం ఏం పంపించాలి? ఐడీ కామా డేటా పంపిస్తాం. వచ్చింది. ఇఫ్ రిజల్ట్ డాట్ స్టేటస్ అండ్ రిజల్ట్ డాట్ డేటా అయితేనే మనం డిస్పాచ్ చేస్తాం. లేదంటే చేయము. సక్సెస్. ఏది? లోడ్ యూజర్ బాయ్ బదులు అప్డేట్ యూజర్ బాయ్. అంతేనా? అప్డేట్ యూజర్ సక్సెస్. పేలోడ్ డేటా పంపించేస్తాం. అంతేనా? ఇక్కడ ఎర్రర్‌లో ఎర్రర్ డిస్పాచ్. ఇక్కడ అప్డేట్ యూజర్ ఫెయిల్యూర్. గాట్ ఇట్. సో ఇప్పుడు అప్డేట్ యూజర్‌కి మనం రెడ్యూసర్‌లో అసలు యాక్షన్ ఉందో లేదో చూడండి. లోడ్ యూజర్స్ ఒకటికే ఇచ్చాం. అప్డేట్ యూజర్స్ కూడా ఇవ్వాలి కదా! అప్డేట్ యూజర్
అప్డేట్ యూజర్లో ఉన్నట్టు పంపించేస్తాం అంతేనా? అంటే లోడ్ యూజర్లో ఎలా ఉందో అలాగా సేమ్ అదే స్టేట్ కదా, అంటే లోడ్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్పేది. రిటర్న్. ఓకే, నెక్స్ట్ కేసు అప్డేట్ యూజర్ సక్సెస్. we will return డాట్ స్టేట్. బానే ఉంది. లోడింగ్ ఫాల్స్ అంతేనా? ఎర్రర్ నల్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం యూజర్స్లో ఎవరైతే ఉంటారో మనం అప్పుడు ఏం చేయాలి, స్టేట్ డాట్ యూజర్స్ డాట్ మ్యాప్ యూ డాట్ ఐడి నాట్ ఈక్వల్ టు, అర్థమైంది కదా, పేలోడ్ డాట్ ఐడి. అంటే ఇప్పుడు ఒకవేళ ఐడి ఈక్వల్ టు పేలోడ్ డాట్ ఐడి అనుకో, ఐడి ఈక్వల్ టు పేలోడ్ డాట్ ఐడి అయితే దానికి మనం ఏం చేస్తాము, పేలోడే ఇస్తాం, లేదంటే యూజరే ఇస్తాం. అంటే మనకి ఇన్కమింగ్ వచ్చే ఇన్పుట్ ఇస్తాము ఏది, ఐడి మ్యాచ్ అయితే. అంటే ఐడి మ్యాచ్ అయితే ఉన్న డేటాలో మనకి ఏదైతే పేలోడ్ వస్తుందో ఆ పేలోడ్లో ఉన్న ఐడిని అప్డేట్ అయినట్టు, అంటే అదే పేలోడ్ పంపిస్తాం. అంటే మనకి పేలోడ్ ఇక్కడ యాక్షన్లో యాక్షన్ డాట్ టైపు యాక్షన్ డాట్ పేలోడ్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ ఐడి ఎందుకు పంపిస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 యూజర్స్ ఉన్నారు మనకి స్టేట్లో 5 యూజర్స్ ఉంటే వాళ్ళ ఐడీలు ఏంటి ఇట్లా ఉంటాయి కదా, మీకు తెలిసింది ఇక్కడ డేటా ఉంటుంది ఇలా. ఓకే, ఈ 5 మందిలో ఎవరిది అప్డేట్ అయినట్టు మనకు పేరోడ్లో ఉంటుంది కదా, ఐడి యూజర్ ఐడి అన్నీ ఉంటాయి కదా, ఇలా ఉంటుంది డేటా అంతే కదా. దీంట్లో ఆల్రెడీ స్టేట్లో ఉన్న యూజర్స్లో ఏదైతే మనకు అప్డేట్ అయిందో పేలోడ్ ఉంటుంది కదా, ఆ పేలోడ్లో ఐడిని బేస్ చేసుకొని దాన్ని రీప్లేస్ చేస్తాం, మిగతావన్నీ అలాగే ఉండిస్తాం. అది మ్యాప్ ఆపరేషన్ ఇక్కడ, అర్థమైంది? అంతే, అప్పుడు అప్డేట్ అయిపోద్ది అనమాట. సో నేనేం చేస్తాను ఇప్పుడు ఇక్కడ, ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇదంతా క్రియేట్ అయిపోయింది అప్డేట్ యాక్షన్. ఇప్పుడు నేను అప్డేట్ యాక్షన్ చేస్తాను. ఓకే, ఇక్కడికెళ్ళి ఇక్కడ నేను అప్డేట్ ఏం చేస్తాను, వీడికి అప్డేట్ యూజర్లో నేను ఫస్ట్ యూజర్ డాట్ ఐడి ఇచ్చి కామా డాట్ 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 యూజర్ ఇచ్చి నేను టైటిల్ మారుస్తా. టైటిల్ ఇట్ ఈస్ ఫేక్ అని పెడతా. అంటే యూజర్ మొత్తం ఉంది, తర్వాత ఫేక్ కూడా ఉంది, అంటే ఇది అప్డేట్ అని చేస్తున్నాను అని అర్థం. అంటే నేను జస్ట్ ఊరికే అప్డేట్ యూజర్ బై ఐడి కాదు, అప్డేట్ యూజర్ ఫంక్ ఏదో ఉంది కదా యాక్షన్స్లోకి వెళ్ళి, ఏందది అప్డేట్ యూజర్ ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ కాన్స్ట్. ఎక్స్పోర్ట్ చేయకపోతే మనం చేయలేం. అప్డేట్ యూజర్ బై ఐడి యాక్షన్. ఓకే, దీన్ని కాల్ చేస్తాం. వచ్చిందా? ఇప్పుడు చూడండి, యాక్షన్ బటన్స్ లేవు బేసికల్గా. ఫెచ్ యూజర్ బై ఓకే, ఫెచ్ యూజర్ బై ఐడి ఇస్ నాట్ డిఫరెంట్ అంట. చూద్దాం, ఫెచ్ యూజర్ బై ఐడి ఎక్కడుంది? ఉంది, ఇప్పుడు ఉందిలే, బాగానే ఉంది, దట్ ఈస్ ఫైన్. కంప్లీటెడ్ యాక్షన్, ఫెచ్ యూజర్ బై ఐడి ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, యాక్షన్స్లో ఏపీఐ సర్వీస్లో నుంచా మనం ఏం చేసాము, కరెక్టే కదా, ఫెచ్ యూజర్ బై ఐడి ఉంది కదా. ఫెచ్ యూజర్ బై ఐడి ఉంది మనకి, ఫైన్, దట్ ఈస్ గుడ్. తర్వాత పేలోడ్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఎక్కడ, రెడ్యూసర్స్లో అంట. అదే లైన్ చూద్దాం, పేలోడ్ ఈస్ నాట్ డిఫైన్డ్. యాక్షన్ డాట్ పేలోడ్ కాదు. ఓకే, యాక్షన్ డాట్ పేలోడ్, దట్స్ ఇట్. ఇప్పుడు లోడ్ అవుతుంది, లోడ్ అవ్వనింది. ఓకే, సో ఓరి దీన్ని లోడ్ అవుతుంది, అప్డేట్ యూజర్. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడికి వెళ్ళండి చెప్తా. బటన్ అప్డేట్ బటన్ అని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆన్ క్లిక్కి మనము ఫంక్షన్ ఇవ్వాలి.
లేదంటే ఇబ్బంది పడతాం. ఓకే. అంటే ఇది డైరెక్ట్‌గా కాల్ అవుద్ది లేదంటే. డైరెక్ట్‌గా అపెండ్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయాలి. కాన్స్ట్ అప్డేట్, అప్డేట్ యూజర్ అని చెప్పి సెపరేట్‌గా కాల్ చేయాలన్నమాట. లేదంటే ప్రాబ్లమ్. ఓకే. దానివల్ల అది. డైరెక్ట్‌గా డిస్పాచ్ అయిపోతా ఉంది ప్రతి దానికి. అందువల్ల లేట్. అది కొంచెం తప్పు. అంటే డైరెక్ట్‌గా ఇస్తే అలా కూడా ఉంటది. ఓకే. ఇప్పుడు మనం ఇది కాల్ చేసాం బానే ఉంది. డిస్పాచ్ ఫైన్. ఇక్కడికెళ్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం దీన్ని కాల్ చేద్దాం. అప్డేట్ యూజర్. ఐడీ కామా డేటా. డైరెక్ట్‌గా మనం ఏం చేయబడలేదు. ఐడీ వరకు ఇద్దాం మనం. ఐడీ కామా డేటా 2 ఇద్దాం. దీనికి 2 ఐడీ కామా డేటా ఇవ్వాలి కదా! ఐడీ కామా డేటా. ఈ డేటానే మనం ఇలా ఇచ్చేద్దాం. ఓకే. ఐడీ వచ్చి ఇది. ఇలా ఇచ్చినప్పుడు మీకు డైరెక్ట్‌గా ఆ ఇష్యూ రాదనమాట. అబ్బా! ఎక్స్‌ప్లెక్ట్ ఆన్ క్లిక్ లిజనర్ అంట. ఆన్ క్లిక్ ఏమన్నా రాంగ్ ఇచ్చానా నేను? లెట్స్ చెక్. ఓహ్! బటన్ ఆన్ క్లిక్ లిజనర్. అన్నిటిని వన్ బై వన్ అప్డేట్ చేసుకుంటూ పోయింది. అలా చెయ్యి. ఎక్స్‌పెక్ట్ ఆన్ క్లిక్ లిజనర్ టు బి ఎ ఫంక్షన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్ ఎ వాల్యూ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్. ఓకే. అప్డేట్ యూజర్ క్లిక్ ఫంక్షన్ అని ఇస్తా. ఓకే. సో దట్ ఐ యామ్ గుడ్. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది. చూద్దాం ఇప్పుడేమొస్తదో. అంటే అది ఆటోమేటిక్‌గా క్లిక్ అయిపోతా ఉంది. అంటే అది ఇష్యూ వచ్చిందనమాట. దానివల్ల మనకు టైం పట్టింది. గాట్ ఇట్. ఈ అప్‌డేట్‌దే ప్రాబ్లము. 1 సెకండ్ దీన్ని కామెంట్ చేస్తా. అది అన్‌లిమిటెడ్‌గా మెమరీ లీకేజ్ అయితుంది. సో, ఇప్పుడు మనకి అది అప్‌డేట్ ఆపేసాము. కంప్లీటెడ్ యాక్షన్‌లో ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే. ఇప్పుడు అప్‌డేట్ మళ్ళీ ఎనేబుల్ చేద్దాం. సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఉంది మనకి. అదేంటనేది మనకు అర్థం అవ్వాలి వెంటనే. ఐడీ ఈస్ నాట్ డిఫైన్డ్, డేటా ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. ఐడీ అంటే ఏం లేదు. యూజర్ డాట్ ఐడీ. ఓకే. దానివల్ల అంటే ఇది రిఫ్రెష్ అయింది. ఇట్లా యూజర్ డాట్ ఐడీ. డేటా అంటే డైరెక్ట్‌గా యూజర్. ఓకే. అంతే మనం పంపించాల్సింది. చూడండి ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చింది. ఇది మనం అప్‌డేట్ చేద్దాం ఇప్పుడు. ఈ అప్‌డేట్‌ని కూడా నేను చేస్తా. ఓకే. ఏంటిది? రెడక్స్ ఆప్స్. రెడక్స్ ఆపరేషన్స్. ఇక్కడికెళ్ళి ఈ బటన్ క్లిక్కే కదా మనకు కావాల్సింది. ఇక్కడికే కదా డిస్పాచ్ అవుతది. చూడండి. ఇది అప్‌డేట్ అవ్వంగానే దాని లోపలికెళ్తే ఐడీ ఏంటి 1 డేటా ఏంటి ఇది. దీన్ని నేను టైటిల్ వరకు మారుస్తున్నా. ఇదంతా ఓకే. టైటిల్ వరకు మారుస్తున్నా. ఓకే. ఇక్కడికెళ్ళి దీని లోపలికి మనం ఎళ్ళొచ్చు. ఆ డిస్పాచ్ ఫంక్షన్ ఉంది గదా! యాక్షన్స్‌లో అక్కడికెళ్దాం మనం. యాక్షన్స్.js అప్డేట్ బై ఐడీ ఎక్కడుంది? ఇదే గదా! కాదు. ఇది గదా! ఇక్కడికే ఎళ్తాం మనం. చూడండి నెక్స్ట్‌కెళ్తే అక్కడికే ఎళ్తాం. అన్నీ అప్డేట్ అయితుంది. అంటే నీకేమైందంటే అన్నీ వచ్చిన రెస్పాన్స్ మొత్తం అప్డేట్ అయిందన్నమాట. అంటే మేబీ అది రాంగ్ అయ్యుండొచ్చు. అంటే మనం ఏం చేసాము అన్ని యూజర్ ఐడీ 1 పెట్టాం. అంటే ఇక్కడ మనం పర్ఫెక్ట్‌గా లోడ్ చేయలా. రెడ్యూసర్‌లో ఉంది గదా! రెడ్యూసర్‌లో దీనికి చూడండి. ఇప్పుడు x.id ఈక్వల్ టు యాక్షన్ డాట్ పేలోడ్ అయితేనే యాక్షన్ డాట్ పేలోడ్ లేదంటే x. ఇక్కడేమైందంటే అన్నిటికి 1 ఇవ్వడం వల్ల మనకు ప్రాబ్లమ్ అయింది. అప్డేట్ యూజర్ సక్సెస్‌లో మనకేంటి పేలోడ్ కరెక్ట్‌గా వచ్చిందో లేదో ఒకసారి మనం చూసుకుందాం ఇక్కడ. ఓకే. సో థట్ వి కెన్ అండర్‌స్టాండ్. ఇదిగోండి అప్డేట్ యూజర్ సక్సెస్‌లో పేలోడ్‌లో మనకేముంది ఇదుంది. పేలోడ్ డాట్ ఐడీ. ఓకే. సో చూడండి పేలోడ్ డాట్ ఐడీ. అంటే
xid payload.id అయితే పేలోడ్ లేదంటే ఎక్స్. అంటే మనం డైరెక్ట్‌గా యూజర్స్‌కి ఇచ్చేసాం. అలా ఇవ్వకూడదు. అలా ఎలా ఇవ్వాలంటే ఇలా స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఇలా ఇవ్వాలి. సో థట్ ఇట్స్ ఎన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా! అప్పుడు అది కరెక్ట్‌గా యాడ్ అవుతది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇట్స్ ఎన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనం డైరెక్ట్‌గా ఇవ్వకూడదది. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్‌లోనే దాన్ని స్ప్రెడ్ ఆపరేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇదొక్కటి నేను అప్డేట్ చేస్తా. మళ్ళీ అదొచ్చింది. ఇప్పుడు మనం అదే యాక్షన్స్‌కెళ్ళి దాన్ని చూద్దాం. అసలేమవుతుంది? దాని పరిస్థితి ఏంటి? చేయొచ్చు ఏం గాదు. రెడ్యూసర్స్ అదేముంది చాలా సింపుల్. అంటే మనం అలాంటి దాన్ని అర్థం జేసుకోవాలి అంటున్నా. ఇక్కడికెళ్ళు. ఇప్పుడు మళ్ళా రిఫ్రెష్ చేసి, మళ్ళీ అప్డేట్ సక్సెస్ కరెక్ట్‌గా ఎందుకు మ్యాప్ అవ్వలేదని మనం చూడాలి. డీబగ్ చేయాలి మనం. ఓకే. ఇది అప్డేట్ చేస్తున్నా. ఓకే. ఇదంతా వచ్చిందా? డిస్పాచ్ అయిందా? ఇక్కడికొచ్చిందా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు మెయిను. ఇప్పుడు మన స్టేట్‌లో డేటా ఏముంది? యూజర్స్ ఉన్నారు గదా! 200 యూజర్స్ ఉన్నారు. ఫైన్. ఇప్పుడు మనకి పేలోడ్ ఏముంది? పేలోడ్ ఇదొక్కటే ఉంది. సో, ఎప్పుడైతే దీని రిజల్ట్ ఏమొస్తది? ఒకసారి చూడండి. దీని రిజల్ట్ ఏమొస్తదో చూడండి. దీని రిజల్టు అన్నిటికి ఒకటే వస్తుంది. అది ఎందుకొస్తుందంటే, బేసికల్‌గా ఎప్పుడైతే మన యూజర్స్ మ్యాప్ చేసి పేలోడ్.ఐడీ ఇప్పుడు చూద్దాం అసలు. అంటే మనం ఇచ్చిన లాజిక్ రాంగ్. చూడండి యాక్షన్ డాట్ పేలోడ్. చూడండి ఇప్పుడు x.id అంటే మనం యూజర్స్‌ని మ్యాప్ చేస్తున్నాం. స్టేట్.యూజర్స్ చూద్దాం ఇప్పుడు. స్టేట్.యూజర్స్. స్టేట్.యూజర్స్‌లో మనం మ్యాప్ ఆపరేషన్ యూజ్ చేసి x.id అంటే ఈ ఐడీ వచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్ లాగుంది. మీకు అర్థమైందా? దానివల్ల మనకు ప్రాబ్లమ్. చూడండి ఐడీలో మనం ఏదో పెట్టేసాం. సో, మనం ఏం చేద్దాం యూజర్ ఐడీ తీసుకుందాం. ఐడీ బదులు యూజర్ ఐడీ తీసుకుందాం. అందువల్ల అది ప్రాబ్లమ్ అయింది. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ ఐడీకి ఇది ఇచ్చేస్తున్నాం. అయితే ఇది లేదంటే అది తీసుకోమని. అంటే ఐడీకి మనం మ్యాచ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడు. అంటే ఐడీ ఈక్వల్ టు ఇది అయితే మనం ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చాం. డబుల్ ఈక్వల్ టు కంపారిజన్ ఏంటి? డబుల్ ఈక్వల్ టు ఇది కంపారిజన్. ఈక్వల్ టు కాదు. ఈక్వల్ టు మీన్స్ అసైన్‌మెంట్. మనం అది మిస్టేక్ చేసాం. ఈ ఐడీని లా మనకి అప్‌డేట్ అయిన ఐడీ అయితేనే మనం యాక్షన్ పేలోడ్ ఇస్తాం. లేదంటే ఉన్న యూజరే తీసుకుంటున్నాం గదా! ఇక్కడ మనం ఈక్వల్ టు ఇచ్చాం. డబుల్ ఈక్వల్ టు ఇవ్వాలి. ఈక్వల్ టు ఇవ్వడం వల్ల మారిపోయింది. డబుల్ ఈక్వల్ టు, సింగిల్ ఈక్వల్ టు మ్యాటర్స్ ఎ లాట్. చూడండి. లోడ్ అయిందా? అప్‌డేట్ అయిందా? లోడ్ అయిందా? అప్‌డేట్ అయిందా? లోడ్ అయిందా? దట్ ఈస్ ద డిఫరెన్స్. డిలీట్ గూడా చెయ్యి. నో ప్రాబ్లమ్. దట్స్ ఇట్. నేను జస్ట్ ఇన్‌పుట్ అలా ఇచ్చా. మనం ఏది డిలీట్ చేస్తే, ఏది అప్‌డేట్ చేస్తే అది అప్‌డేట్ అవుద్ది. అంతేనా? ఇన్స్‌పెక్ట్ చేసి యాక్షన్స్‌లోకెళ్ళండి. సోర్సెస్‌కెళ్ళి. దట్ ఈస్ ద స్టేట్ మేనేజ్‌మెంట్. డిస్పాచ్ ఫంక్షన్స్, యాక్షన్స్ అది. అది మనం ఫైండ్ ఔట్ చేయాలి. డీబగ్గింగ్ ఎందుకుండేది? రెడ్యూసర్స్‌కెళ్ళి ఫైండ్ ఔట్ చేయండి. క్లారిటీ వస్తది. ఇది అప్‌డేట్ చేద్దాం. ఏపీఐ కాల్ ఎళ్ళిందా? ఎళ్ళింటది. ఇంకా ఎళ్ళలా. ఇప్పుడెళ్ళింది. ఇప్పుడొచ్చింది చూడండి. 5 అప్‌డేట్ అయిందా? చూడండి. పుట్ ఓకే. అంతేనా? రెస్పాన్స్‌లో చూడండి. కిస్ ఫేక్ అప్‌డేట్ అయిందా? రెడ్యూసర్‌లోకొచ్చామా? అంతా చూసామా? పర్ఫెక్టా? డబుల్ ఈక్వల్ టు ఈస్ అసైన్‌మెంట్. ఈక్వల్ టు ఈస్ డబుల్ ఈక్వల్ టు ఈస్ కంపారిజన్. ఈక్వల్ టు ఈస్ అసైన్‌మెంట్. ఇందాక మనం అదే చేసాం. గాట్ ఇట్. అప్‌డేట్ అయిపోయింది చూడండి. దట్స్ వాట్. ఇలా రెడెక్స్ స్టేట్ మేనేజ్‌మెంటు నేను ఈ కోడ్‌ని పుష్ చేస్తా. యాడెడ్ రెడెక్స్ చేంజెస్. ఓకే. మీరింక దీన్ని ప్రాక్టీస్ చేయండి. డిలీట్ అన్నీ చేయండి. నో ప్రాబ్లమ్. నేనివన్నీ చేసేసాను. ఓకే. ఐ విల్ డూ గిట్ పుష్. యూఆర్ఎల్ ఏది? మీకు చెప్తా ఇప్పుడు. ఇదే. సో, నా గిట్‌హబ్‌లో సాగర్ రిపోజిటరీస్ నేను మీకు ఈ లింక్ ఇచ్చేస్తా. సో థట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మీరు కోడ్ క్లోన్ చేసుకొని కాపీ సేనకి రియాక్ట్ ప్రాక్టీస్ ఉంది కదా! ఈ రిపో అనమాట. ఈ రిపోని నేను అడ్మినిస్ట్రేషన్‌లో యాడ్ చేసేస్తాను. అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్ళి కోర్సెస్‌లో జావా ఫుల్ స్టాక్ ఫర్ థిస్ మాడ్యూల్ గదా! ఇది టుడేస్ మాడ్యూల్ 39. 39కెళ్ళి నేను గిట్ యాడ్ చేశా. ఆల్రెడీ యాడ్ చేసేసాను చూడండి. సేనకి రియాక్ట్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయండి. క్లోన్ చేసుకొని డైరెక్ట్‌గా ఎన్‌పిఎం ఇన్‌స్టాల్, ఎన్‌పిఎం స్టార్ట్. ఓకే. యూ కెన్ డూ దట్ ప్రాక్టీస్. ఓకే. థాంక్ యూ.
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. చాలా వాల్యుబుల్ సెషన్ ఈరోజు. అప్పటికి నేను చాలా వరకు మీ ముందే టైప్ చేశాను కాబట్టి ఎక్కడ 1, 2 ఇష్యూస్ వస్తే కూడా సాల్వ్ చేశా. అంటే మీకు అర్థమవుతది. గాట్ ఇట్? డే 39 పార్ట్ 2 వచ్చేస్తుంది. ఓకే. థాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.